హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే నేను మీ ముందుకు రావడం జరిగిందండి. ఆ అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి నాదెళ్ల మనోహర్ గారు అయితే ఒక సమాచారం అయితే ఇవ్వడం జరిగిందండి. ఆగస్టు నెలలో 3వ ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో గ్యాస్ కనెక్షన్ ఉన్న వారందరికీ 2 విడతల్లో సబ్సిడీతో అయితే ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది అందించడం జరిగింది. సో ఇప్పుడు ఆగస్టులో 3వ ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది పంపిణీ చేస్తారు కాబట్టి ఈ పంపిణీలో కొత్త విధానంతో అయితే ఉచిత గ్యాస్ అనేది ఇవ్వబోతున్నట్లయితే సమాచారం అండి. సో అదేవిధంగా ఇంతవరకు 2 విడతలకు సంబంధించి గ్యాస్ కనెక్షన్ ఉన్నవారికి డబ్బులు ఎవరికైతే పడలేదో ఇంకా సబ్సిడీ అమౌంట్ అనేది వాళ్ళు ఏం చేస్తే అమౌంట్ పడుతుంది అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోకి ఒక లైక్ చేయండి. అదేవిధంగా మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు గ్యాస్ సిలిండర్కి సంబంధించి వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అనేది క్లారిటీగా అయితే అర్థమవుతుంది. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పటి వరకు దీపం 2 పథకం ద్వారా కూటమి ప్రభుత్వం 2 విడతల్లో సాయం అనేది అందించడం జరిగిందండి. సో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఒక సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది సబ్సిడీతో అందిస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటి వరకు 2 అయితే అందించడం జరిగిందండి. ఇప్పుడు 3వ ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీకి అయితే ప్రభుత్వం అంతా సిద్ధం చేస్తుంది. సో అందులో భాగంగానే ఈ 3వ గ్యాస్ సిలిండర్ అనేది ఆగస్ట్, అదేవిధంగా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 4 నెలలకు సంబంధించి అయితే విడుదల చేయడం జరుగుతుందండి. సో ఇప్పటి వరకు మొదటి విడతలో ఉచిత గ్యాస్ అనేది రిలీజ్ చేసినప్పుడు 830 రూపాయల సబ్సిడీ అనేది అందించడం జరిగింది. అదేవిధంగా రెండో విడతలో విడుదల చేసినప్పుడు 880 రూపాయలు సబ్సిడీతో ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది అందించడం జరిగిందండి. కాకపోతే ఇప్పుడు 3వ విడతలో కొంచెం డిఫరెంట్గా అయితే ప్రభుత్వం అయితే ఈ గ్యాస్ సిలిండర్ అనేది పంపిణీ చేయబోతున్నారండి. సో ఏంటంటే క్యూపన్ డోర్ డెలివరీతో అయితే ఈ 3వ ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది పంపిణీ చేస్తున్నట్లు మంత్రి నాదెళ్ల మనోహర్ గారు అయితే ఒక సమావేశం ద్వారా అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఒక క్యూపన్తో ఈ 3వ ఉచిత గ్యాస్ సిలిండర్ అయితే పంపిణీ చేయబోతున్నారు. సో ఈ కూపన్తో ఏ విధంగా పంపిణీ చేస్తారు అనేటువంటి పూర్తి సమాచారం అయితే నేను ఇప్పుడు అందిస్తానండి మీకైతే. సో ముందుగా చూసుకున్నట్లయితే మంత్రి నాదెళ్ల మనోహర్ గారు అయితే ఒక సమావేశం ద్వారా ఒక సమాచారాన్ని మనకి వ్యక్తం చేయడం జరిగింది. ఆ సమాచారం అనేది పత్రికా ముఖంగా అయితే ఒక 2 రోజుల క్రితం వైరల్ కావడం జరిగిందండి. సో అదేంటంటే ఎన్టీఆర్ జిల్లాలో డిజిటల్ వ్యాలెట్ విధానం తీసుకురావడం జరిగిందని అయితే తెలియజేయడం జరిగింది. ప్రజా పంపిణీ వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణల్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సూచనల మేరకు దేశంలోనే మొదటిగా ఎన్టీఆర్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా డిజిటల్ వ్యాలెట్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నామని మంత్రి నాదెళ్ల మనోహర్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీనిలో భాగంగా గ్యాస్ సిలిండర్ ధరకు తగినట్టుగా 851 రూపాయి విలువ కలిగిన ఒక ప్రత్యేక కూపన్ ఇస్తామని నాదెళ్ల మనోహర్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. దాని ద్వారా వారు బుకింగ్ చేసుకుంటారని కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది. ఈ విధానం విజయవంతం అయితే 1 కోటి మందికి డైరెక్ట్ పేమెంట్ చేసే విధానాన్ని అంతటా అమలు చేస్తామని కూడా ఆయన అయితే పేర్కొనడం జరిగిందండి. ఉమ్మడి విశాఖపట్నం పరిధిలోని ఏజెన్సీ ప్రాంత క్షేత్రస్థాయి పర్యటనలో ఎన్నో విషయాలు తెలుసుకున్నామని కూడా మంత్రి నాదెళ్ల మనోహర్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఇక్కడ మంత్రి గారు చెప్తుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో 3వ ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడానికి 851 రూపాయి గల ఒక కూపన్ ఇస్తున్నట్లయితే ఆయన తెలియజేయడం జరిగిందండి. సో ఆ కూపన్ ద్వారా మీరు డైరెక్ట్గా బుక్ చేసుకుంటే మీ ఇంటి వద్దకే మీరు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా గ్యాస్ సిలిండర్ అనేది ఇస్తామని చెప్పడం జరిగింది. సో ఇప్పటి వరకు మీరు ఏం చేస్తున్నారంటే మీరు బుక్ చేసుకున్న తర్వాత గ్యాస్ సిలిండర్ మీ ఇంటికి వచ్చిన తర్వాత మీరు డబ్బులు అనేవి పే చేసి మీరు గ్యాస్ సిలిండర్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు అనేవి జమ అవ్వడం జరుగుతుందండి. సో ఇప్పుడు అలా లేకుండా డైరెక్ట్గా ఒక కూపన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 3వ గ్యాస్ సిలిండర్ అమౌంట్ ఎంత అయితే ఆ అమౌంట్కి తగ్గట్టు ఒక కూపన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ కూపన్ ద్వారా మీరు బుక్ చేసుకుంటే మీరు ఎలాంటి డబ్బులు అనేవి పే చేయకుండా మీకు గ్యాస్ సిలిండర్ అనేది రావడం జరుగుతుందండి. సో ఈ పథకాన్ని రాష్ట్రమంతా ఒకవేళ కనుక విజయవంతం అయితే రాష్ట్రమంతా అమలు చేస్తామని కూడా మంత్రి నాదెళ్ల మనోహర్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. ప్రస్తుతం ఉమ్మడి విశాఖపట్నంలో అయితే ఈ కూపన్ అయితే అందించడం జరుగుతుందని అయితే ఆయన తెలియజేయడం జరిగింది. ఆ ప్రాంతంలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకైతే దీనిపై ఒక ఐడియా అయితే ఉంటుందండి. సో ఓకేనా, మీకు క్లారిటీ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాలా మంది అడుగుతున్నారండి ఏంటంటే 1వ విడతకు సంబంధించి అదేవిధంగా 2వ విడతకు సంబంధించి గ్యాస్ సిలిండర్ అనేది మేము బుక్ చేసుకున్నాము,
కాకపోతే మాకు ఇంకా పేమెంట్ అనేది సబ్సిడీ పేమెంట్ అనేది మా బ్యాంక్ ఖాతాలో జమ అవ్వట్లేదనైతే చాలామంది అడుగుతున్నారు. సో ఎలా అయితే ఎవరికైతే జమ కాలేదో వాళ్ళు ఒకసారి మీ గ్యాస్ కనెక్షన్ ఎక్కడైతే ఉంటుందో ఆ అధికారులను, ఆ ఏజెన్సీలను ఒకసారి సంప్రదించి మీ యొక్క డీటెయిల్స్ అనేవి సరిగ్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సో మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి కరెక్ట్‌గా ఉండి మీకు ఇంకా సబ్సిడీ అమౌంట్ అనేది పడకుండా గనుక ఉన్నట్లయితే మీరు మీ బ్యాంక్ అకౌంట్‌కి అదేవిధంగా ఆధార్ కార్డ్‌కి అనుసంధానం అయితే చేసుకొని ఉండాలి. అంటే లింక్ చేసుకొని ఉండాలి. అదేవిధంగా ఎన్‌పీసీ అనేది కూడా యాక్టివ్‌లో ఉండాలండి. సో ఎన్‌పీసీ అదేవిధంగా ఆధార్ సీడింగ్ ఒకటేనా అనే విషయానికి గనుక వచ్చినట్లయితే సో ఆధార్ సీడింగ్ అదేవిధంగా ఎన్‌పీసీ అనేది ఒకటి కాదండి, వేరు వేరు. సో మీరు ఆధార్ సీడింగ్ చేసుకొని ఎన్‌పీసీ చేయించుకోకుండా గనుక ఉన్నట్లయితే మీ బ్యాంక్ ఖాతాలోకి డబ్బులనేవి జమ అవ్వవండి. సో ప్రభుత్వం అయితే డైరెక్ట్‌గా డీపీటీ రూపంలో డబ్బులనేవి జమ చేస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఆధార్ సీడింగ్ అదేవిధంగా ఎన్‌పీసీ అనేది 2 లింక్ చేయించుకొని ఉండాలి. అప్పుడే మీకు డబ్బులనేవి జమ అవుతాయి. సో ఒకసారి మీరు ఎన్‌పీసీ అయ్యి అదేవిధంగా ఆధార్ కార్డ్ సీడింగ్ అనేది చేయించుకొని ఉన్నారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. చేయించుకోకుండా గనక ఉన్నట్లయితే మీరు వెంటనే చేయించుకోండి. మీకు మీ ఖాతాలోకి గ్యాస్ సిలిండర్ యొక్క సబ్సిడీ అమౌంట్ అనేది జమ అవ్వడం జరుగుతుంది. సో ఓకేనా? మీకు ఒక ఐడియా అయితే వచ్చిందనుకుంటున్నానండి. సో మీకేదైనా డౌట్స్ ఉంటే గ్యాస్ సిలిండర్‌కి సంబంధించి ఒకసారి కామెంట్ చేయండి. నేనైతే రిప్లై ఇస్తాను. సో ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అన్నిటిని మన ఛానల్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఓకేనా?